సో ఫ్రెండ్స్, ఇదేంటంటే ఇప్పుడు నేను ఈ షీవ్ చేయడం మొదలు పెడతాను. ఇది నా గెత్తం. ఏదైతే ఇంకా రఫ్గా ఉండిపోయిందో దీన్ని నేను ఒక పక్కన వేరే పడేసా. ఇది మళ్ళీ తర్వాత నేను వేరే నెక్స్ట్ టైం కిచెన్ కంపోస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో వేసేస్తాను. చూసారు కదా, ఇది యాక్చువల్లీ షీవుడ్. ఇది సీవుడ్ కంపోస్ట్. దీనికి డిఫరెన్స్ చూడండి. ఇదేమో అన్సీవుడ్. ఇప్పుడు నేను ఏదైతే షీవ్ చేస్తున్నానో అది షీవ్ చేయకముందు ఇలా ఉన్నది, అది షీవ్ చేసిన తర్వాత ఇలా ఉన్నది. ఇదన్నమాట. సో ఇది షీవ్ జల్లెడ నేను తయారు చేసింది. ఈ మొక్కజొన్న పొత్తులు అవి తినిగా పక్కన పడేసినవి, అవి డికంపోజ్ అవ్వట్లేదు, పారేస్తాను బయటికి. ఇప్పుడు అవదు, అవి అంత ఈజీగా అవ్వు. కర్రపెండ్ల మొక్కలు, పెద్ద పెద్ద మొక్కలు అందులో వదిలేసాము. గ్రీన్స్ కింద అవి వాడేసాము, అవి అవ్వవు. ఇది కూడా ఏం వేస్ట్ అవ్వదు. ఇది మళ్ళీ నెక్స్ట్ ఒక కిచెన్ కంపోస్ట్లో పడేస్తే ఇంకొక 2 monthsకి అది కూడా బాగా డికంపోజ్ అవుతుంది. మనం ఏమి అయ్యో ఇంత మిగిలిపోయింది పారేయక్కర్లా, మళ్ళీ డ్రమ్స్లో పెట్టేస్తే ఆ టబ్స్లో వేసేసామనుకోండి గ్రీన్స్తోని వాటితోని కలిపేసి. సో న్యాచురల్గా ఇంకో 2-3 monthsలో అది కూడా మళ్ళీ అలాగా ముక్కలు అయిపోతుంది. ఇందులో కూడా చాలా క్లాట్స్ లాంటివి ఉన్నాయి. అవి మళ్ళీ కొద్దిగా ఎండిన తర్వాత మొక్కలు అవుతాయి. అయినా మళ్ళీ ఇంకా దాని గురించి ఎందుకు, మళ్ళీ దీంట్లో బిన్స్లో, కంపోస్ట్ బిన్స్లో వేసేస్తాను. వేసేస్తే అవి 2 months మళ్ళీ. ఇప్పుడు నేను చేసిన కంపోస్ట్లో ఇదేమో ఫినిష్డ్ ప్రోడక్ట్, అంటే జస్ట్ టీ పొడిలో ఉన్న చూడండి ఎట్లా ఉందో.
ఇది ఇదేమో ఇంకా డికంపోజ్ అవ్వనటువంటి మెటీరియల్ ఆల్మోస్ట్ 1/3 వరకు వచ్చింది. సో దీన్ని మళ్ళీ డికంపోజింగ్ బిన్లో వేసేస్తే మళ్ళీ మనకి కొంత ప్రోడక్ట్ వస్తుంది ఇందులోంచి. ఇందులో కూడా ఇంకా ఉంది, బట్ కొద్దిగా డ్రై చేస్తే వస్తుంది, చూద్దాం. సో దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ డన్. అలాగే మట్టి కూడా కావాలంటే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు అదే పద్ధతిలో మనం పాటింగ్ సాయిల్ ఏదైతే మనం చేద్దాం అనుకుంటున్నామో దాంట్లో కూడా ఏమైనా క్లాట్స్ లాంటివి ఉంటే తీసేయవచ్చు. జస్ట్ ఐ విల్ షో యూ. ఇది నా సాయిల్. ఇది ఆల్మోస్ట్ పాటింగ్ సాయిల్ అన్నీ కలిపాను. ఏమన్నా ఇంకా పెద్ద పెద్ద క్లాట్స్ లాంటివి చెత్త చెదారు ఉంటే తీసేద్దాం అనే ఉద్దేశం. అంటే ఇఫ్ రిక్వైర్డ్ వీ కెన్ డూ దిస్ షీవింగ్ ఫర్ ది సాయిల్ ఆల్సో అని చెప్దాం అనేసి నా ఉద్దేశం. ఈ ఆకులు అవి ఉన్నా మంచిదే, ఎందుకంటే అవి కూడా లోపల డికంపోజ్ అయితే బాగానే ఉంటుంది. ఇవేంటంటే ఇలాంటి ఫైన్ మెటీరియల్ దేనికంటే జనరల్గా ఈ సీడ్స్ అవి వేసినప్పుడు ఫైన్గా ఉండాలి సాయిల్. ఆ సీడ్స్ వేసేదానికి పనికొస్తాయి అనేసి నేను ఇది తయారు చేస్తుంటాను. ఇవి కూడా ఒకసారి పైన వెనక పడేస్తుంటాను. జస్ట్ కొంత క్వాంటిటీ నేను చేద్దామని, మీకు చూపిద్దామని నేను చేస్తున్నాను. చూసారా, అంత దీపింది. ఇదంతా దీపిన తర్వాత ఈ పక్కన పడేస్తే ఇది షీవ్డ్ సాయిల్. ఇది సీడ్స్కి వాటికి తయారు చేసుకోవడానికి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటి ప్లాస్టిక్ గ్లాసుల్లో గట్టన సీడ్స్ తయారు